జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. ఇది 16వ అధ్యాయము కార్తీక పురాణంలో ఆకాశ దీపం యొక్క ఫలము గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. జనక మహారాజా, హరికి ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక వ్రతమును చేసినటువంటి వాడు కల్పాంతరము వరకు కూడా నరకమునకు పోడయా. నెల రోజుల పాటు నియమముగా తాంబూల దానమును చేసినటువంటి వాడు జన్మాంతరమునందు వాస్తవానికి భూమికి ప్రభు అవుతాడయా. నెల రోజులు దీపారాధన చేసినటువంటి వాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు. పౌర్ణమి రోజున సూర్యుణ్ణి ఉద్దేశించి స్నానము చేసినటువంటి వాడు దాన ధర్మాలు చేసినటువంటి వాడికి సంతానము కలుగుతుందయా. అదేవిధంగా టెంకాయ దానముతో పాటు తాంబూల దక్షిణ సహితముగా చేసినటువంటి వానికి సంతాన విచ్ఛేదనము అస్సలు ఉండదు. రోగముల నుండి విముక్తుడవుతాడు. దుర్మరణాలు ఉండవు. పౌర్ణమి నాడు స్తంభ దీపమును పెట్టినటువంటి వాడు వైకుంఠపతి అగును. ఈ దీపము చూచిన వారి పాపములను సూర్యోదయమున చీకట్లు ఏ విధంగానైతే నశిస్తాయో ఈ యొక్క దీపాన్ని చూసినటువంటి వాడి పాపములు అలాగే నశిస్తాయి. స్తంభమును సమర్పించిన వాడు నరకము నుండి విముక్తి పొందుతాడు. స్తంభ దీపమును శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులను ఉంచి దీపము పెట్టవలను. శిలతో గాని కొయ్యతో గాని స్తంభము చేయించి దేవాలయము ముందర పెట్టవలను. అట్లా చేసినటువంటి వాడు హరికి ప్రీతిపాత్రుడవుతాడు. దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉన్నదయా జనక మహారాజా, చెప్తాను జాగ్రత్తగా విను అని. బ్రాహ్మణుడిగా మారినటువంటి దీపస్తంభమయా జనక మహారాజా, మాతాంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయమున చుట్టూ కూడా వనం ఉండేది. మునీశ్వరులు అక్కడికి వచ్చి హరిని మాసమంతయు పూజించేటటువంటి వారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారమునందు దీపములతో అలంకరించి పూజలు చేసి ఉండేటటువంటి వారు. అందు ఒక మహాముని మిగతా వారినందరినీ కూడా ఉద్దేశించి, ఓ మునీశ్వరులారా, కార్తీక మాసమునందు హరి ముందర స్తంభ దీపమును ఉంచినటువంటి వాడు వైకుంఠవాసి అగుతాడయా. కావున మనము హరి ముందర స్తంభ దీపమును పెడదామయా. ఈ రోజు పౌర్ణమి కావున దీపమును పెడదాము. అట్లు చేసినటువంటి మనము పాపముల నుండి విముక్తులయ్యదము, వైకుంఠవాసులగుదాము అని చెప్పారు. అందరూ కూడా ముని మాటలను విని ఆకాశ దీపమునకు ప్రయత్నము చేశారు. దేవాలయము దగ్గరలో ఉన్నటువంటి వృక్షాలలో ఎండి ఆకులు లేనటువంటి ఒక వృక్షాన్ని తీసుకొచ్చి దాని మీద దీపమును ఉంచి తిరిగి దేవాలయమునకు వెళ్లి హరికథ చెప్పడం మొదలు పెట్టారు. అంతలో దేవాలయము ముందు పెద్ద శబ్దము వచ్చింది. వాళ్ళందరూ వెళ్లి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి అచట నుండి అపూర్వ దేహమును పొందినటువంటి ఒక పురుషుడు బయటికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగా ఆ పురుషుడు మునులకు నమస్కారం చేశాడు. ఓ మహానుభావులారా, పూర్వమందు నేను బ్రాహ్మణుడను. రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడైనటువంటి నేను సంపదలు కలిగిన గర్వముతో దుష్ట ప్రవర్తనలు కలిగి ఉండేటటువంటి వాణ్ణి. వేదాధ్యాయనము చెయ్యక హరి చరిత్రను వినలేదు. స్వల్ప దానమైనను కూడా నేను చెయ్యలేదు. పుణ్య కార్యక్రమాలు అసలే చేయలేదు. ఉన్నతాసమున నేనుండి సదాచార సత్ప్రవర్తన కలిగినటువంటి మహాపుణ్య పురుషులను, విద్యావంతులను, దయావంతులను నా ముందు నీచ ఆసనములో కూర్చుండబెట్టి నియోగించేటటువంటి వాడిని. వారిని అవమానిస్తూ ఉండేటటువంటి వాడిని. వారికి ఎన్నడూ నమస్కరించలేదు. వారికి ఏ దానము కూడా చేయలేదు. యాచకులకి గాని శాస్త్రవేత్తలకు గాని వచ్చి యాచించిన వారికి సరే అనేవాణ్ణి గాని ఎప్పుడూ వాళ్ళకి దాన ధర్మాలు ఆచరించలేదు. అందరి దగ్గర నుండి తీసుకోవడమే గాని దానము అనేటటువంటి ప్రసక్తే లేదు. నా పాపకర్మముల చేత మరణించినటువంటి అనంతరము నేను నరకమును పొందాను. తర్వాత రకరకాల జన్మలు ఎత్తి ఉన్నాను. 82,000 సార్లు కుక్కగాను, 10,000 మార్లు కాకిగాను, 10,000 మార్లు తొండగాను జన్మించి వృక్షముగా 1,000,000 సార్లు జన్మించాను. మీ కారణముగా నాకిప్పుడు మోక్షము కలిగింది. దీనికి కారణము మీరు నాకు చెప్పగలరయ్యా. మీరు దివ్య జ్ఞాన సంపన్నులు కదా. నా పాపములను నేను చెప్పాను. మీరు నా యందు దయించి కరుణను చూపించగలరయా. అప్పుడు మునీశ్వరులు, కార్తీక మాసము ప్రత్యక్షముగా ఫలము నిచ్చేటటువంటిది. నీవు స్తంభముగా నుండి ఆకాశ దీపమునకు ఉపయోగపడ్డావు కాబట్టి నీకు మోక్షము పొందగలిగావయా. దైవ సన్నిధిలో దీపము వహించుట చేత
మోక్షమును పొంది ఉన్నావు. ఆ పురుషుడు మునీశ్వరులారా దేని చేత మోక్షము కలుగుతుంది, దేని చేత బద్ధుడవుతాడు, దేని చేత ముక్తుడవుతాడు, మోక్షప్రాపకమైనటువంటి జ్ఞానం ఎట్లా కలుగుతుంది, నాకు సవిస్తారముగా వివరంగా చెప్పగలరయా అని ప్రార్థించాను. ఆంగీరస మహాముని అతని సందేహ నివృత్తిని ఈ విధంగా పూర్తి చేశాడు. ఇది 16వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.